సో చూసుకుంటే 2026 సంక్రాంతికి రిలీజ్ అవ్వబోతున్న మన మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా టైటిల్ మీద అయితే చాలా సందేహాలు ఉన్నాయి. నాకే కాదు, ఇలా చాలామందికి అయితే చాలా సందేహాలు అయితే ఉన్నాయి. సో టైటిల్ చూసుకుంటే మరి మన శంకర వరప్రసాద్ గారు అనే టైటిల్ అయితే పెట్టడం జరిగింది. సో ఇది మరి మెగాస్టార్ నిజ జీవితంలో ఉన్న తన ఒరిజినల్ పేరు అయితే ఇది. సో అనిల్ రావిపూడి దీని వెనక ఉన్న కారణం, ఈ టైటిల్ వెనక ఉన్న కారణం ఏందో మరి మనం డీకోడ్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. సో చూసుకుంటే అనిల్ రావిపూడి ప్రీవియస్ సినిమాలు చూసుకుంటే లాస్ట్ సంక్రాంతికే చూసుకుంటే వెంకటేష్ గారితో సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా అయితే చేయడం జరిగింది. సో సినిమా అయితే బ్లాక్ బస్టర్ అయితే అయ్యింది. దగ్గర 300-400 crores అనుకుంటా, మేబీ ఎగ్జాక్ట్గా తెలియకపోవచ్చు, కానీ బ్లాక్ బస్టర్ అయితే అయ్యింది. వెంకటేష్ గారి కెరీర్లోని ఇదే ది బెస్ట్ కలెక్షన్ కొట్టిన సినిమా అయితే. సో మళ్ళీ తర్వాత చూసుకుంటే మరి అనిల్ రావిపూడి గారు చిరంజీవితో అయితే ఒక సినిమా అయితే చేయబోతున్నారు. సో దాని టైటిలే మన శంకర వరప్రసాద్ గారు. సో మన చిరంజీవి గారి కామెడీ టైమింగ్ ఏంటో, ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ, ఆయన డైలాగు టైమింగ్ కానీ మనకు బాగా తెలుసు. సో అనిల్ రావిపూడి సినిమాలకు ఎంతైతే ఆదరణ ఉందో అంతే చాలామంది నచ్చని వాళ్ళు కూడా ఉండరు. కానీ ఇక్కడ ఓన్లీ ప్లస్ పాయింట్ ఏంటంటే మెగాస్టార్ గారు యాడ్ అయ్యారు. మెగాస్టార్ గారి టైమింగ్ ఏందో మనకు బాగా తెలుసు. సో మరి చూసుకుంటే మన శంకర వరప్రసాద్ గారు, శివశంకర వరప్రసాద్ గారు అనే టైటిల్ ఎంతవరకు అంటే చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే ఇది మెగాస్టార్ గారి నిజ జీవితంలో నుంచి తీస్తున్న కథ అనేది చాలామందికి అయితే డౌట్ వచ్చింది. సో ఇది ఇంతవరకు చిరంజీవి గారు 156 సినిమాలు అయితే చేసినారు. సో ఏ డైరెక్టర్కు ఇంత మంచి ఆలోచన అయితే రాలే, ఆయన పేరే టైటిల్గా పెడదామనే ఆలోచన. సో అనిల్ రావిపూడి గారి మ్యాజిక్ అంటే ఇదేనేమో, మరి జనాల పల్సు తనడంలో తప్పే లేదు. ఎందుకంటే శివశంకర వరప్రసాద్ అనే టైటిల్ ఎట్లా అంటే అది ఎంత బాగా నోటబుల్ అంటే జనాలందరూ పలకనికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో మరి నేను చెప్పొచ్చేది ఏంటంటే నా అనుమానం ప్రకారం, నాదే కాదు చాలామంది మెగాస్టార్ అభిమానులు కానీ సినీ ప్రియులు కానీ అనుమానించగలిగేది ఏంటంటే చిరంజీవి గారి నిజ జీవితంలో నుండి ఉన్న సంఘటనలు బట్టి ఈ కథను రాయడం జరిగింది. అదే విధంగా తీయడం కూడా జరుగుతుందని. సో ఇది నా అభిప్రాయం. థ్యాంక్ యూ.